మృతి చెందిన ఘటన మనం ఢిల్లీ యావత్తు మరి అదేవిధంగా దేశం యావత్తు కూడా ఒకసారిగా మరి ఒక్కసారిగా అందరూ కూడా కింద వాతావరణంతో అదేవిధంగా వాళ్ళందరూ కూడా మరి మనసు ద్రవించేలాగా మరి పరిస్థితి ఏర్పడ్డాయి. అదేవిధంగా రైతు సంఘ నాయకులు కూడా ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తాం. సాగర్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ అండి, మరి ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసన ప్రదర్శన ఏదైతే ఉందో అది కాస్త రక్తసిక్తంగా మారడం, ఒక ప్రాణాన్ని, ఒక యువ రైతు ప్రాణాన్ని కూడా బలి తీసుకోవడం ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ఏం జరుగుతుంటారు ఢిల్లీలో? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం గతంలో దాదాపు 13 నెలల పాటు నిరవధికంగా ఆందోళన ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది పోరాటం చేశారు. 13 నెలల పాటు జరిగినటువంటి పోరాట ఫలితంగా 2021 డిసెంబర్ 9వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఆ రోజు వెనక్కి తీసుకున్నటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ అమలు చేసేదానికోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంది. అందుకని రైతాంగం మళ్ళీ నమ్మక ద్రోహం కాదంటారా? నమ్మక ద్రోహం తీసుకోవచ్చు అంటారా? నమ్మక ద్రోహమే. రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకపోగా రద్దు చేసినటువంటి చట్టాలని కూడా మళ్ళీ అమలు చేసేదానికోసం ప్రయత్నం చేశారు. అందుకని రైతులు మళ్ళీ పోరాటాన్ని ప్రారంభం చేశారు. మొన్న 13వ తేదీ నాడు ఒక ర్యాలీ నిర్వహించారు. 16వ తేదీ నాడు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ జరిగింది. కార్మిక సంఘాలన్నీ సమ్మె నిర్వహించింది. నిన్న ఉదయం దాకా గడువు ఇచ్చారు. మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నావో వాటిని నెరవేర్చండి అని అన్నారు. వాటిని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అందువల్ల రైతులు మళ్ళీ నిన్న ర్యాలీ ప్రారంభం చేశారు. ర్యాలీ ప్రారంభం చేసిన తర్వాత వాస్తవంగా రైతులు గతంలో కూడా ఏం చేశారు, మేము వచ్చేసి ఇక్కడ రామ్లీలా మైదానంలో మీటింగ్ పెట్టుకుంటాం, సభ పెట్టుకుంటాం, జరుగుతుంది, అక్కడ కూర్చుంటాం. అసలు ఢిల్లీ సరిహద్దుల్లోకే రానివ్వట్లేదు. ఎక్కడ జరిగింది ఇది? నిన్న జరిగినటువంటి ఘటన హర్యానాలోకి ఎంటర్ కాక ముందు, పంజాబ్ నుంచి వచ్చి హర్యానాలోకి ఎంటర్ అయ్యేటువంటి దగ్గర హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఈ రకమైనటువంటి ఘటన, అక్కడ మొలలు కొట్టారు, రోడ్ల మీద పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టారు. రైతులు వచ్చేది ఎవరు? రైతులు వస్తున్నారు. రైతులు వస్తే రైతుల్ని రాకుండా వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నమే కాదు, ఈ పెల్లెట్లు ప్రయోగించడం, తర్వాత డ్రోన్ల ద్వారా మనం ఎప్పుడు చూస్తున్నాం, డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ సెల్స్ వేస్తున్నారు. రైతులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ డ్రోన్లని ప్రయోగించేసి టియర్ గ్యాస్ సెల్స్ ప్రయోగిస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ఒక రైతు మరణించాడు, కానీ చాలా మంది తీవ్రమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకని మేము అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఆ రోజు మీరు హామీ ఇచ్చినటువంటిది కనీస మద్దతు ధరలకు చట్టం చేయమని అడుగుతున్నాం. ఈరోజు కనీస మద్దతు ధరలు 23 పంటలకు నిర్ణయిస్తున్నాం. నిర్ణయించేటువంటి మద్దతు ధర అమలు కాకపోతే అడిగే నాతుడు లేడు. మేం చెప్పేది కాదు. దీనివల్ల అనేక మంది ఆర్థికవేత్తలు, నిపుణులు చెప్తున్నారు, నిర్ణయించిన మద్దతు ధరలు అమలు కాకపోవడం వల్ల ఏటా 4 లక్షల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. మీరు వరికి 2203 రూపాయలు క్వింటాల్కి మద్దతు ధర నిర్ణయించారు. బయట ప్రైవేట్ రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళి అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 1500 కొంటున్నారు, 1600 కొంటున్నారు. వాళ్ళని అడిగేటువంటి నాతుడు లేడు. వాటిని ఆపేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయవు. ప్రభుత్వ కొనుగోలు చేయకపోతే, మద్దతు ధర అమలు చేయకపోతే అడిగే నాతుడు లేడు. ఇప్పుడు పత్తి వరంగల్ ఎనమాముల మార్కెట్కి వెళ్తుంది. పత్తి కూడా ఆ రకంగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి మద్దతు ధరకు లేదు. నువ్వు ఏ పంట తీసుకున్నా నిర్ణయించినటువంటి మద్దతు ధరకు అమలు కావడం లేదు. అందుకని రైతాంగం అడిగింది ఏంటంటే, మీరు చట్టం చేయండి, కనీస మద్దతు ధరలకు చట్టం చేయండి. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మేము అమలు చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోనికి రాకముందు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 300 సభలలో ఆయన మాట్లాడారు. మేము అధికారంలోనికి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్నాం. ఆయన చెప్పిన సూచన ఏంటిది? కనీస మద్దతు ధరల, రైతులు పెట్టినటువంటి పెట్టుబడి, కుటుంబ శ్రమ, దానికి పెట్టుబడి మీద వడ్డీ, భూమి కౌలు కలిపి C2 అంటారు, దానికి 50% కలిపి మీరు మద్దతు ధర నిర్ణయించండి, రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయని చెప్పిండు. ఆయన చెప్పిన సిఫార్సును మాత్రం అమలు చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఆయనకు భారతరత్న ఇస్తున్నాం. ఆయన చేసిన ముఖ్యమైనటువంటి సూచన కనీస మద్దతు ధరలు, రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలని. అది చేయలేదు. పైగా ఈ కాలంలో చూస్తే ఏటా 10,000 నుంచి 13,000 మంది రైతుల ఆత్మహత్యలు జరుగుతుంది. ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత
అదే వ్యవసాయ పొలంలో అక్కడ వస్తున్నటువంటి పురుగులను చంపడానికి తీసుకొచ్చినటువంటి పురుగుల మందు తాగి ఆ పొలంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. వీటిని ఆపడానికి ప్రయత్నం చేయడం లేదు. ఆపడానికి చెప్పిన సూచన ఏంటిది? ఎందుకు చనిపోతున్నారంటే రుణబారిన పడి చనిపోతున్నారు. రుణమాఫీ చేయమని అడిగారు. దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నాం. ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత ఈ రోజుకి 152% మందికి ఉపాధి చూపిస్తున్నటువంటి రంగం, వాళ్ళకి మాత్రం రుణమాఫీ చేయడానికి చేతులు రావడం లేదు. ఫలితంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అవి ఆగుతున్నటువంటి పరిస్థితి లేదు. మూడవది, మీరు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలో విద్యుత్ సవరణ బిల్లుని రైతులతో మాట్లాడకుండా, రైతు సంఘాలతో చర్చించకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టారని చెప్పి హామీ ఇచ్చారు. కానీ దాన్ని ఈరోజు రైతు సంఘాలతో చర్చించకుండానే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. విద్యుత్ సవరణ బిల్లు అమలైతే ఏమవుతుంది? ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉచిత విద్యుత్ వస్తుంది రైతులకు. కేవలం రైతాంగానికి మాత్రమే కాదు, యావత్ భారత ప్రజానీకానికి నష్టకరమైనటువంటిది విద్యుత్ సవరణ బిల్లు. ఈరోజు ట్రాన్స్మిషన్ అంతా కూడా ప్రభుత్వ రంగంలో జరుగుతుంది. ఉత్పత్తి ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు హైడల్లో వచ్చేసిండ్రు, థర్మల్లో వచ్చేసిండ్రు, సోలార్లో వచ్చి ప్రైవేట్ వాళ్ళు వచ్చిండ్రు. కానీ ట్రాన్స్మిషన్ ఒక బాంబే నగరం మినహాయించి భారతదేశం మొత్తంగా ప్రభుత్వ రంగంలో నడుస్తుంది. ఈ బిల్లే కనుక అమలైతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఫోన్ రీఛార్జ్ 28వ రోజు ఆటోమేటిక్గా ఏ రకంగానైతే కట్ అయిపోతుందో, కేబుల్ 28వ రోజు ఆటోమేటిక్గా ఏ రకంగానైతే కట్ అయిపోతుందో, రేపు విద్యుత్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించాలని చెప్పి ఈరోజు రైతాంగం అంతా కొట్లాడుతుంది. తర్వాత ఈరోజు పంటల బీమా ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏదైతుందో అది బీమా కంపెనీలకు ఉపయోగపడుతుంది, రైతాంగానికి ఉపయోగపడదు. దాన్ని మార్చమని అడుగుతాం. రైతాంగానికి ఉపయోగపడే విధంగా వేల కోట్ల రూపాయలు కంపెనీలకు పోతున్నాయి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా బీమా మార్చాలి. ఇప్పుడు తుఫాన్లు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, వడగళ్ళ వాన వస్తుంది, అడవి జంతువుల నుంచి పంట నష్టం జరుగుతుంది. దీన్ని మార్చడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. అదే సందర్భంలో 750 మంది ప్రాణాలు బలిదానం చేశారు ఆ పోరాటంలో. వాళ్ళకి పరిహారం ఇస్తామన్నారు, ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా. తర్వాత వేలాది మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ ఎత్తేయమని చెప్పి ఈరోజు రైతాంగం అడుగుతున్నారు. దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం లేదు. అందుకనే ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నావో వాటిని అన్నిటినీ నెరవేర్చాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ మళ్ళీ మహోద్యమం ప్రారంభమైంది. ఈ మహోద్యమం ప్రారంభమైన తర్వాత కూడా ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగానే రేపు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పి అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. దీంట్లో కూడా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. పోలీస్ కాల్పుల్లో ఎవరైతే మృతి మరి ఉద్రిక్తంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో మరి కొనసాగుతున్న నిరసన ఏదైతుందో ఆ నిరసనకు సంబంధించి రైతు సంఘం నాయకులు మరి మనతో పాటు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రపంచ స్థాయిలోనే ఒక యువ రైతు ఈ రకమైనటువంటి పోలీసు కాల్పులకు గురయ్యి అక్కడికక్కడే మరణించేటటువంటి దుస్థితికి కారణమైనటువంటి కేంద్ర పాలకులు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నా నేను. న్యాయబద్ధమైన రైతాంగ డిమాండ్లను నెరవేర్చడంలో భాగంగా శాంతియుతంగా ఢిల్లీకి చేరుకోవటానికి పాదయాత్ర ద్వారా బయలుదేరితే ఇందులో తప్పేంటి అని మేము అడుగుతూ ఉన్నాం. ఇందులో అప్రజాస్వామికం ఏముంది అని అడుగుతూ ఉన్నాం. మేమేమైనా రైతాంగం ఏమైనా ఢిల్లీ పాలకులను గద్దె నుంచి తోసివేయటానికి వెళ్ళటం లేదు. అక్కడికి వెళుతున్నది కేవలం పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలి, కేవలం ఈ డిమాండ్ మీదనే చర్చ అంతా కేంద్రీకృతం కావాలి అని చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 4 రౌండ్లలో జరిగినటువంటి చర్చలు విఫలమైతే మళ్ళీ చర్చ కొనసాగాలి అన్నా కూడా సిద్ధమైనటువంటి రైతాంగం పట్ల ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది? ఎందుకు రబ్బర్ బుల్లెట్లతో దాడి చేయాల్సి వచ్చింది? అంత క్రౌర్యం ఎందుకు? ఏమి సాధించటానికి అని అడుగుతా ఉన్నా నేను. ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టి ఆహార భద్రతను కాపాడటానికి రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కాడని స్థితిలో రైతాంగం వ్యవసాయం చేస్తూ ఉంది. ఒకవైపు పంటల దిగుబడికి, పంటల ఎగుమతికి కూడా ఇతర దేశాలకు సహకరించేది. ఈ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 20% వరకు
అభివృద్ధిని సాధిస్తున్నటువంటి రైతాంగం పట్లన ఈ క్రౌర్యం అని నేను అడుగుతా ఉన్నాను బీజేపీ పాలకులను, ప్రధానమంత్రి మోడీని. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఈ రైతు ఈ రకమైనటువంటి చావుకు గురి కావలసినటువంటి దుస్థితి ఎందుకు నెలకొన్నది? ఇంత ప్రజాస్వామికంగా, ఇంత నిరంకుశంగా ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా స్ప్రింగ్ యాక్షన్ లాగా దేశవ్యాపితంగా ఈ ఉద్యమం ప్రబలుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అట్లాగే మొత్తం ఇతర రాష్ట్రాలలో దేశవ్యాపితంగా ఉప్పెనలాగా రైతు, కార్మిక, ప్రజా ఉద్యమం వెల్లువెత్తున వచ్చి తీరుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతారు ప్రజలు, రైతులు, కార్మికులు అన్న ఆత్మవిశ్వాసంతో ఒక న్యాయబద్ధమైన డిమాండ్ నెరవేర్చుకోవటానికి బయలుదేరాము. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. ఈ ఉద్యమ విజయవంతమయ్యేంత వరకు ఈ దేశంలో ఖచ్చితంగా ఎన్ని కాల్పులకైనా సరే, ఏ రకమైన రబ్బర్ బుల్లెట్లకైనా సరే, నిర్బంధాలకైనా సరే ఎదుర్కొంటాం. ఖచ్చితంగా అంతు తేలుస్తామంటున్నాము. రైతు వ్యతిరేక పాలకుల సంగతి ఏంటో చూస్తామంటున్నాము. బీజేపీ పాలకులారా ఖబర్దారని హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఈ రోజున అన్యాయంగా ఒక యువ రైతు చనిపోవటమే కాదు, 160 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఎందుకు? అనేక మందికి ఇంకా చిన్న చిన్న గాయాలయ్యాయి. అక్కడ ఒకవైపున ఉద్యమ నాయకుడు దలేవాలా మాట్లాడుతూ ఉన్నాడు, మనకు పోలీసుకు ఘర్షణ అక్కర్లేదు, మనం శాంతియుతంగా వెళ్ళాలా. గతంలో చేసిన 16 నెలల రైతు ఉద్యమం విజయవంతం కావటానికి శాంతియుతంగా మనం నిర్వహించినటువంటి ఉద్యమమే. దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి ఘర్షణలకు దారి తీయొద్దు. శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. శాంతియుతంగా పాదయాత్ర ద్వారా ఢిల్లీకి చేరుకుందామని ఒకవైపున రైతులందరినీ కూడా ఆయన మాటల ద్వారా, ఉపన్యాసాల ద్వారా శాంతింప చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురుపడింది. కేంద్ర పాలకులు చేయాల్సినటువంటి ఆలోచన, చర్య రైతాంగం తీసుకుంది. లేకపోతే ఇంకా అల్లకల్లోలమయ్యేది. రైతులే తిరగబడితే ఇంకా ఎన్ని హత్యలు జరిగాయో. ఈ యువ రైతు మరణం ఖచ్చితంగా కేంద్ర పాలకుల నరేంద్ర మోడీ హత్యగా మేము పేర్కొంటున్నాము. ఆయనని ఎంతమందిని హత్య చేస్తారో ఇక చూస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం మేము. ఇది రైతాంగం జై జవాన్ జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో ఒక యువ రైతు ఎందుకు కాల్పులకు గురి కావాల్సి వచ్చింది? ఎందుకు మరణించాల్సి వచ్చింది? నిజంగా ఈ రోజున మా రైతు ఉద్యమ నాయకులకే కాదు, దేశ ప్రజలందరూ కూడా బిత్తరపై చూస్తా ఉన్నారు కేంద్ర పాలకుల క్రౌర్యం పట్ల. ఇంత కిరాతకమా అని ఆలోచిస్తా ఉన్నారు. అందుకోసమే ఈ సందర్భాన్నైనా ఖచ్చితంగా గమనంలోకి తీసుకొని కేంద్ర పాలకులు రైతులతో నికరమైన చర్చలు కొనసాగించి పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావటానికి, రుణమాఫీ చట్టం తీసుకురావటానికి, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవటానికి 4వ అతి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఈ మధ్య రైతు ఉద్యమం లేవనెత్తింది. అంతర్జాతీయంగా ఈ దేశ వ్యవసాయానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలకు కూడా ఖచ్చితంగా ఆ నిర్ణయాల నుంచి వెనక్కి రావాలి కేంద్ర పాలకులు అని కూడా డిమాండ్ లేవనెత్తడం జరిగింది. ఎందుకు? ఈ దేశంలో వ్యవసాయాన్ని ప్రైవేటీకరించడానికి అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ వ్యవసాయాన్ని దారదత్తం చేయడానికి చాప కింద నీరులాగా ప్రధానమంత్రి గారు వ్యవహరిస్తూ ఉంటే, అదాని, అంబానీ ఏం చెబితే ఈ దేశంలో వ్యవసాయానికి సంబంధించి అది విధానంగా మారుతున్నటువంటి ఈ దుస్థితి అంతర్జాతీయంగా కూడా వారి లాభాల కోసం, వారి సంపద పెరగటం కోసం ఈ దేశంలో వ్యవసాయ అభివృద్ధి జరగాలి అనేటటువంటి ఆలోచన విధానాలని ముందుకు తీసుకువెళ్ళటానికి కేంద్ర పాలకులు ప్రయత్నిస్తున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా అంతర్జాతీయ విధానాలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాల నుంచి వెనక్కి రావాలి అని కూడా రైతాంగ ఉద్యమం ఈరోజు డిమాండ్ను లేవనెత్తింది. ఈ రోజున ఈ దేశ ప్రజల ఆహార భద్రత కాపాడబడాలి అంటే, ఆకలి చావులు పోవాలి అంటే, అనారోగ్యాలతో అకాల మరణాలకు గురవుతున్నటువంటి ఈ దేశ ప్రజలు బయటపడాలి అంటే
ఆకలైతే అన్నం తినటానికి రైతన్న పండించినటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా మన ఆరోగ్యాలు, మన బిడ్డల ఆరోగ్యాలు, ఈ దేశ ప్రజల ఆరోగ్యాలు కాపాడుకోవటానికి, ఆహారాన్ని అందించే అన్నదాతని కాపాడుకోవటానికి కార్మికులు, నిరుపేద ప్రజలు ఈనాటికే సిద్ధమై మద్దతుగా కలిసి ఉద్యమం కొనసాగుతూ ఉంది. నేను మేమందరము రైతు సంఘాలుగా అందరము కలిసి దేశ ప్రజలను కోరుకుంటున్నాం. ఈ ఉద్యమంలో మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేయటానికి, కేంద్ర పాలకులకు బుద్ధి చెప్పటానికి, ఇటువంటి కర్కశత్వానికి పాల్పడకుండా శాంతియుతంగా పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి రైతులను కాల్పులతో చంపటానికి ప్రయత్నించటాన్ని ఖండించమని, వ్యతిరేకించమని, ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చుకొని మన న్యాయబద్ధమైన హక్కులను కాపాడుకోవటానికి ముందుకు రమ్మని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అందమైన ఆకర్షణీయమైన మాటలతో ఈ దేశ రైతాంగాన్ని మభ్యపెట్టలేడు అన్నది ఖచ్చితంగా గమనంలోకి పెట్టుకోమని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. రైట్ పద్మ గారు, మీ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సాగర్ గారు, మీరు చెప్పండి, మరి ఇప్పుడు శాంతియుతంగా ఉద్యమం నడిపిస్తున్నారు. ఆ క్రమంలో మరి టీఆర్ గ్లాసులు ప్లస్ అదేవిధంగా మరి ఇప్పుడు బుల్లెట్స్, పెల్లెట్స్ ప్లస్ మరి ఇవన్నీ కూడా వాడటం ఎంతవరకు అన్నది మనం ఇప్పుడు చర్చించడం జరిగింది. అయితే ఈ చర్చల మీద ఒకసారి మనం చర్చిద్దామండి అంటూ కూడా ఆహ్వానం అందినట్లుగా మరి తెలియవస్తుంది రైతు సంఘానికి. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పుడు చర్చలకు వ్యతిరేకం కాదు. ఈ దేశంలో 500 రైతు సంఘాలకు పైగా భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా చర్చలకు ఎప్పుడు సుముఖంగానే ఉంది. ఇప్పుడు కూడా చర్చలకు సిద్ధంగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వమే తన విధానము, తన వైఖరి స్పష్టంగా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని ఎట్లా అప్పజెప్పాలి. ఇప్పుడు సహకార రంగం ఉంది. సహకార రంగం అంతా కంప్లీట్గా రూరల్ బేస్డ్గా ఉంది. దీంట్లో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం బ్యాంకులతో పాటుగా సహకార బ్యాంకులన్నీ కూడా వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రజలకు లోన్లు ఇచ్చేటువంటి. దీన్ని కంప్లీట్గా రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. దీన్ని కూడా తీసుకెళ్ళి అమిత్ షా గారికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలుగా ఏర్పాటు చేశారు. అంటే బడా కార్పొరేట్ సంస్థలు దీంట్లోకి వచ్చి ఈ సహకార వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా వాళ్ళు కాజేసే దానికోసం నిర్ణయం తీసుకున్నారు. రెండో వైపు వ్యవసాయ మార్కెట్లు, పంటల కొనుగోలు అనేటువంటిది ఏదైతుందో, ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. దానికి కనీసం నిధులనే కేటాయించలేదు ఈసారి. నిధులు కేటాయించకపోవడం అంటే ఏంటి? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు నుంచి వెనక్కిపోతుంది. వెనక్కిపోతే ప్రైవేట్ వాళ్ళు వాడి ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తారు. అదే సందర్భంలో మేము అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఏదైతే ఈరోజు ప్రభుత్వ సేకరణ, పంట సేకరణ ఉందో దాని బాధ్యత నుంచి కూడా తప్పుకునే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఎవరు? కార్పొరేట్ సంస్థలు తమ ఇష్టానుసారంగా నిల్వలుంచుకోవడానికి, తమ ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముకోవడానికి ఈరోజు ఉపయోగిస్తున్నారు. అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఈరోజు మన దగ్గర ఐటీసీ లాంటి సంస్థ కావచ్చు, ఇవన్నీ ఆహార పదార్థాల్లోనికి రైతుల దగ్గర కారు చౌకగా కొనుగోలు చేసి వీళ్ళు ప్రాసెస్ చేసి ప్యాకెట్లు చేసి ఈరోజు అత్యధికమైనటువంటి ధరకు ప్రజానీకానికి అమ్ముతున్నారు. దీనివల్ల కేవలం రైతాంగానికి మాత్రమే నష్టం కాదు, యావత్ భారత ప్రజానీకానికి, పేద మధ్యతరగతి ప్రజానీకానికి ముఖ్యంగా నష్టం చేసేటువంటి చర్యలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని రైతాంగం వ్యతిరేకిస్తుంది. ఇది కేవలం రైతాంగానికి మాత్రమే కాదు. రెండవది, పంటల సేకరణ నుంచి ఆగిపోతే ప్రభుత్వం, ఆహార ధాన్యాల సేకరణ నుంచి పూర్తిగా ఆగిపోతే, ఈరోజు వరి ఉంది, గోధుమ ఉంది. అత్యధికంగా మన దగ్గర తింటున్నది భారతదేశంలో వరి, గోధుమ. ఈ రోజుకి ఆ సేకరణ నుంచి ఆగిపోతే, ఇప్పటికే మీరు చూస్తే మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో ఫైన్ క్వాలిటీ రైస్ కావాలంటే ఈరోజు 70 రూపాయల కిలో ఉంది. రైతాంగానికి ఎంత వస్తున్నాయి? ఎక్కడ 20 రూపాయలు కూడా రైతులకు రావడం లేదు. రైతుకి 20 రాదు, మనకు మాత్రం ఈరోజు 70 రూపాయలు కాదు, 50 రూపాయలు మధ్య దళారీలు తింటున్నారు. నువ్వు ప్రభుత్వం కొనుగోళ్ళు సేకరణ ఆపేస్తే రైతులకు రేటు రాదు, పేద మధ్యతరగతి ప్రజానీకానికి మాత్రం 4 ఇంతాలు రేట్లు పెరిగిపోతుంది. దాన్ని ఆపగలిగేటువంటి, నియంత్రణ చేసేటువంటి అవకాశం లేదు. 55లో వచ్చినటువంటి చట్టానికి ఇప్పుడు చేసిన సవరణ, అది 55లో నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం ఏదైతుందో దానికి సవరణ చేశారు. నిల్వ ఆహార పదార్థాలను అత్యధికంగా నిల్వ ఉంచుకునేటువంటి అవకాశం లేదు. దానికి సవరణ చేస్తే బడా పెట్టుబడిదారులు అత్యధికంగా నిల్వ చేసుకుంటారు, ఎక్కువ ధరలకు ప్రజలకు అమ్ముతారు. రెండో వైపు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆయిల్ కానీ, పప్పులు కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
దిగుమతి చేసుకునేటువంటి దిగుమతి సుంకాన్ని తగ్గించేశారు. ఇక్కడ ఉండేటువంటి రైతులు పంటలు పండిస్తారు, ఆరుగాలం కష్టపడి పండిస్తారు, పెట్టుబడి పెడుతున్నారు. కానీ ఎక్కడైతే చౌక దొరుకుతుందో విదేశాల నుంచి తీసుకొని వచ్చేసి ప్రాసెస్ చేసి ఈ బడా కార్పొరేట్ సంస్థలంతా అమ్ముకుంటున్నారు. లాభాలు వాళ్ళకి వస్తాయి, ప్రజలకేం తక్కువకు రాదు, బడా కార్పొరేట్ సంస్థలకు లాభాలు వస్తాయి. అందుకనే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికేమో ఒకవైపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. కార్పొరేట్ల ఆదాయాలు మాత్రం రెట్టింపులు కాదు, 100 రెట్లు పెరిగిపోతున్నాయి. అందుకని మేము అడుగుతుంది ఏంటంటే, ఇంత కర్కశత్వం రైతాంగం పట్ల ఎందుకు ప్రదర్శిస్తుంది అని అంటే, వీళ్ళ మీద లెక్క పెట్టగలిగినటువంటి బడా కార్పొరేట్ సంస్థల దగ్గర ఎన్నికల కోసం డబ్బులు తీసుకొచ్చు. నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు ఎన్నికల బాండ్ల పేరుతోన ఇచ్చేవాడెవడో తెలియదు, తీసుకునేవాడెవడో తెలియదు, నువ్వు వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాలంలో రిలీజ్ అయినటువంటి ఎన్నికల బాండ్లలో 56% నిధులు బీజేపీ పార్టీకి వచ్చింది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు వేల కోట్ల రూపాయలు. కాబట్టి వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు చేయించే దానికోసం ఈరోజు నిర్ణయాలు చేస్తున్నారు. అందుకనే రైతాంగం వాటిని వ్యతిరేకిస్తూ, కేవలం రైతాంగమే కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం రైతాంగానికి మాత్రమే నష్టం కాదు, మొత్తం పేద మధ్యతరగతి ప్రజానికం అందరికీ కూడా నష్టం చేస్తుంది. అందుకనే దీని మీద ఈరోజు తిరగబడుతున్నారు. తిరగబడినటువంటి ప్రజల మీద కర్కశత్వాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అందుకనే ఈ పోరాటానికి రైతాంగమే కాదు, ఈరోజు కార్మిక సంఘాలు వచ్చినాయి, మధ్యతరగతి సంఘాలు వచ్చినాయి, ప్రజలందరూ మేధావులందరూ కూడా మద్దతుగా నిలబడుతున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఈ పోరాటం మహోద్యమంగా కొనసాగుతుంది. జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. రైట్ పద్మ గారు, ఇప్పుడు మరి ఇంతకుముందు కూడా దేశ విదేశాల్లో జరిగిన సదస్సుల్లో మరి మోడీ గారు కూడా ఆహార భద్రత గురించి ప్రస్తావించడం జరిగింది. ఆహార భద్రత అంటే ఈ విధంగా మరి నిరసనలు చేస్తున్న వారిని ప్రాణాలు తీసుకోవడమేనా? మీరేమంటారు? అదే, నేను మోడీ గారి ఆకర్షణీయమైన మాటలు, ఉపన్యాసాలు ఈ దేశ ప్రజల ఆకలిని తీర్చలేవంటున్నాము. ఒకవైపున అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ WTO ప్రపంచ వాణిజ్య సంస్థలో తలొగ్గి రైతాంగానికి ఇస్తున్న సబ్సిడీలు అన్నింటి నుంచి బయటకు వస్తాము అని సంతకం చేసినటువంటి పాలకులు కేంద్రంలో కొనసాగుతున్నారు. అంటే విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మల గారు కానీ, లేకపోతే ప్రధానమంత్రిగా హాజరైనటువంటి అంతర్జాతీయ సమావేశాలలో కానీ, ఈ దేశంలో కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వచ్చు, కానీ అన్నం పెడుతున్న రైతుకు మాత్రం సబ్సిడీలు అక్కర్లేదు అనేటటువంటి ఒక విచిత్రమైన వాదన కావాలని ప్రేరేపించి వ్యతిరేకతను సృష్టించటానికి ప్రయత్నించటంలో భాగస్థులు కేంద్ర పాలకులు. అందుకోసమే ఈ రోజున కేంద్రంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ గారు, బీజేపీ పాలకులు ఏమాత్రం రైతుల పట్ల, రైతాంగ ఉద్యమం పట్ల కనీస స్పందన ఉంటే, స్పృహ ఉంటే చర్చలు సఫలీకృతం కావాలా? ఎందుకు 2 సంవత్సరాల క్రితం లిఖితపూర్వకంగా హామీలు ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఆ హామీలు ఎక్కడున్నా ఈ రోజున ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు? ఎవరు అడ్డుపడ్డారో ఈ హామీలను అమలు చేయటానికి? అందుకోసమే మాటలు ఒకటి, ఆలోచన, మనసు మరొకటిలాగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ద్వంద్వ వైఖరి ఈ దేశ రైతాంగానికి అర్థమైంది. అందుకోసమే ఈ రోజు తిరగబడి పోరాడుతాం, విజయం సాధిస్తామని ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగుతా ఉంది రైతు ఉద్యమం. రైట్ సాగర్ గారు, ఇప్పుడు మరి ఈ ఎఫెక్ట్ అన్నది మరి రానున్న లోక్సభ ఎన్నికల మీద కూడా పడే అవకాశం ఉందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలు కాబట్టి అక్కడ ఉన్న రైతులు మరి తమ యొక్క ఓటు హక్కును ఏ విధంగా వినియోగించే అవకాశం ఉందంటారు ఈ నేపథ్యంలో? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్ని అయినా దృష్టిలో పెట్టుకుని కొన్ని రాయితీలు ఇస్తుందేమో రైతాంగానికి అని చెప్పి భావించాము. మొన్నటి తాత్కాలికంగా పెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టింది. ఉపాధి హామీకి ఇస్తున్నటువంటి నిధులు, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం తర్వాత ఉపాధి హామీ పథకం ద్వారానే కొంత పని దొరుకుతుంది, దానికి సగానికి సగం నిధులు కోత పెట్టారు. తర్వాత ఈరోజు రైతులకు పెట్టుబడి కోసం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు 3 దఫాలుగా 2,000 ఏదైతే ఇస్తుందో కిసాన్ సమ్మాను, దాన్ని కొంచెం పెంచుతారేమో అని అనుకున్నాం. అది కూడా పెంచలేదు.
అంటే ఎరువుల మీద సబ్సిడీ తీసేశారు, తర్వాత ఉపాధి హామీ పథకానికి కోత పెట్టారు, రైతాంగానికి పంటల స్థిరీకరణ కోసం ఇస్తున్నటువంటి నిధుల్లో కోత పెట్టారు, యాంత్రీకరణ కోసం ఇస్తున్నటువంటి నిధుల్లో కోత పెట్టారు. ఏ పాయింట్లో కూడా చూస్తే ఏ దాంట్లో కూడా వాళ్ళు పెంచినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో రైతాంగం ఏం ఆలోచన చేయాలి? ఇప్పుడు జనరల్ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే కొంచెం శాంతియుతంగా ఉంటుందేమంటే అట్లా లేదు. బడా కార్పొరేట్ సంస్థలు ఇచ్చేటువంటి డబ్బులతో మేము గెలుస్తాం అనేటువంటి ఒక విశ్వాసం, అతి విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రైతాంగము, రైతు సంఘాలన్నీ, కార్మిక సంఘాలన్నీ కూడా డైరెక్ట్గా పిలుపునిస్తూ ఉన్నాయి. వచ్చేటువంటి జనరల్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాని మిత్రపక్షాలని ఓడించే దానికోసమే సన్నద్ధం కావాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఆ రకంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మన జీవనం కొనసాగేటువంటి అవకాశం లేదు. కార్మికుల కనీస వేతనాలు కానీ లేదు, పని గంటలు గతంలో లాగా కొనసాగే విధంగా కానీ 8 గంటలు ఉంటే ఇప్పుడు 12 గంటలు దాన్ని చేశారు. మొత్తం 29 కార్మిక చట్టాలని పోరాడి ప్రాణాలు బలిదానం చేసి సాధించుకుంటే వాటిని 4 కోట్లుగా మార్చేసి కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలన్నింటినీ మార్చేశారు. రైతాంగానికి నష్టం చేశారు, వ్యవసాయ కూలీలకు నష్టం చేస్తున్నారు, కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నారు, విద్యా వైద్యాన్ని కంప్లీట్గా ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లకు కట్టబెడుతున్నారు. ఏ రకంగా చూసినా కేంద్ర ప్రభుత్వాన్ని కొనసాగించేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడానికే ఈరోజు రైతాంగం కానీ, కార్మికులు కానీ, ప్రజా సంఘాలు కానీ నిర్ణయం తీసుకుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రైట్ సాగర్ గారు. పద్మ గారు, ఇప్పుడు మరి అదేవిధంగా ఉరిమి ఉరిమి మంగళ మీద పడ్డట్లుగా ఒక సామెత గుర్తుంది. మరి అన్నదాత, మరి దేశానికి అన్నం పెడుతున్న వ్యక్తి, అదేవిధంగా వ్యవసాయానికి వెనుముకగా చెప్పుకోబడుతున్న రైతు మీద మరి ఈ విధంగా ఉరిమి పడుతూ ఉంటే మంగళ మీద పడ్డట్లుగా మరి భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? కేవలం పోరాటానికి మాత్రమే ఇక రానున్న కాలంలో రైతులు మరి ఫిక్స్ కానున్నారు అనుకోవచ్చు అంటారా? ఏమంటారు ఈ కామెంట్కి? ఖచ్చితంగా రైతులు ఉద్యమించి పోరాడి వాళ్ళు లేవనెత్తిన డిమాండ్లను సాధించుకోలేకపోతే వారి జీవించే హక్కును కాపాడుకోలేరు. వారి జీవించే హక్కే కాదు, ఈ భారతదేశ ప్రజల జీవించే హక్కుకు కూడా గ్యారెంటీ లేదు. ఏనాడో రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి ఈ హక్కు పూర్తిగా కాలరాయబడతా ఉంది. అందుకోసమే ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో, రేపు ఏప్రిల్లో రానున్న ఎన్నికలలో కేంద్ర పాలకులను రైతు, కార్మిక, నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా విధానాలను రూపొందించి అమలు చేస్తూ అయినా గెలుస్తాము అనేటటువంటి ధీమాతో కొనసాగుతున్న బీజేపీ పాలకుల అంతు చూడటానికే రైతాంగ ఉద్యమం తీవ్రతరమవుతా ఉంది. ఖచ్చితంగా ఓడించి తీరుతాము అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. లేకపోతే ఈ దేశ ప్రజల స్వాతంత్ర్యము, స్వేచ్ఛ కూడా కరువయ్యేటటువంటి పరిస్థితి, అసలు ఈ దేశ సార్వభౌమత్వమే దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతునే రక్షించుకోలేని ఈ పాలకులు ఈ దేశ ప్రజల్ని ఏ రకంగా రక్షించుకోగలుగుతారు? అందుకోసమే కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ అన్నింటినీ ప్రైవేటు పరం చేసినట్లుగా వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు పరం చేయగలుగుతాము, మేము పాలన కొనసాగించుకోగలుగుతాము అంటే కుదరదు, సహించమని చెప్తా ఉన్నాము. కేంద్ర పాలకులకు కొంచెమైన జ్ఞానం ఉంటే రైతు న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చమని, ఇప్పటికైనా పంటల మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురమ్మని, రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోతే ప్రధానమంత్రి కుర్చీలో ఎట్లా కూర్చుంటావు, ఎట్లా పాలన సాగిస్తావు అని అడుగుతా ఉన్నాను నేను. ఈ దేశ రైతులకే ఇచ్చిన హామీలు నెరవేరవు అంటే ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు కానీ ఇతరత్ర వాగ్దానాలు కానీ ఎట్లా అమలు చేయగలుగుతారు? అందుకోసమే ఒకవైపున జీవనాన్ని దెబ్బతీసే వాళ్ళు కష్టపడైనా సరే తినటానికి నోచుకోనటువంటి పరిస్థితులను ఏర్పరచుకుంటూ ఆకర్షణీయమైన అందమైన ఉపన్యాసాలతో, మన్ కీ బాత్ లాంటి ఉపన్యాసాలతో ఎక్కువ కాలం ఈ దేశ ప్రజలను, రైతులను మభ్య పెట్టలేవు అని రేపు తేల్చి చెప్పడానికి సిద్ధమవుతున్నాము. ప్రజలందరినీ సమాయత్తం కమ్మని, ఇటువంటి పాలకులను ఓడించి తీరమని మేము
కోరుతూ ఉన్నాము. రైట్ సాగర్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ప్రభుత్వాలు మారినా కూడా రైతుల యొక్క భవిత, వారి యొక్క నుదుటి రాత, అదేవిధంగా ఇప్పుడు కనీస ఇప్పుడు మద్దతు ధర అంటున్నారు కదా, ఈ సమస్యలు మాత్రం తీరట్లేదు. గతంలో కూడా టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా బషీర్బాగ్ ఘటన మనం గుర్తుపెట్టుకున్నాం. సో మరి ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వీరి యొక్క బ్రతుకు రాతలు మాత్రం మారడం లేదు. మరి ప్రభుత్వాలను మనం దూషిద్దామా, లేకపోతే రైతన్నుల యొక్క ఉద్యమంలో ఒకవేళ లోపం ఉందని అనుకుందామా? ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ వ్యాఖ్య? వాస్తవంగా ప్రభుత్వాలు మారేటప్పుడు వాళ్ళ వాగ్దానాలు చేస్తున్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నారు. కేంద్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదు, మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే సందర్భంలో రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఈ దేశంలో కేరళలో ఒక చట్టం ఉంది, రుణ విమోచన చట్టం. ఎవరైతే రైతులు రుణబారిన పడతారో వాళ్ళ యొక్క అప్పుల్ని ప్రభుత్వం తన ఖాతాలోకి మార్చుకొని ఆ కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తుంది. అలాంటి చట్టం కావాలని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అడుగుతున్నాం. ఎన్నికల కంటే ముందేమో వాగ్దానాలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేసే దాంట్లో పూర్తిగా వైఫల్యం ఉంది. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే దానికోసమే ఈరోజు పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈరోజు రైతులు కార్మికులు ఐక్యమై నడుస్తున్నటువంటి పోరాటం స్వాతంత్రోద్యమం తర్వాత, స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున వెల్లువలాగా పోరాటాలు జరిగినాయి. ఈరోజు ఆ తరహాలో జాతీయోద్యమం తరహాలో రైతాంగం మరొక వెల్లువలాగా పోరాటాలకు వస్తున్నారు. ఈరోజు రైతాంగ పోరాటానికి అండగా కార్మిక వర్గం కూడా నిలబడుతుంది. విద్యార్థులు, యువజనులు, మేధావులు, మహిళలు, సామాజిక సంఘాలను కూడా ఈరోజు అండగా నిలబడుతున్నాయి. ఖచ్చితంగా ఎన్నికైనటువంటి పాలకులు తమ వాగ్దానాలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా గద్దె నుంచి దింపడానికి కూడా సన్నద్ధమవుతారనేటువంటి ఒక విశ్వాసాన్ని పోరాటాలకు కల్పించేటువంటి అవకాశం ఈరోజు ఉంది. పాలకులు కూడా ఆ గుణపాఠాన్ని చెప్పేదానికోసం ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికైనటువంటి పాలకులు దాన్ని గ్రహించి నడుచుకునే విధంగా పోరాటాలు భవిష్యత్తులో మరింత ఉధృతంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఐక్య సంఘటన ప్రభుత్వం ఉంది యూపీఏ, ఆ టైంలో 60 లక్షల కోట్ల రూపాయలను ఒకేసారి ఏకకాలంలో రుణమాఫీ చేశారు ఈ దేశంలో రైతులకి. మరి అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. రెండవది అటవీ హక్కుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రకంగా చాలా అట్టడుగు జీవితాలు కొనసాగిస్తున్నటువంటి ఆదివాసీల, అటవీ బిడ్డల, అట్లాగే రైతుల, వ్యవసాయ కార్మికుల జీవనంలో మెరుగైన స్థితిగతులను తీసుకురావటానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం నిలబడి తీసుకొచ్చి అమలుకు పూనుకుంటే, ఎందుకు ఆ పథకాలను కూడా నీరుగార్చటానికి బీజేపీ పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకోసమే అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడాని గమనించింది ఈ దేశ ప్రజలు. అందుకోసమే బీజేపీ పాలకులకు వ్యతిరేకంగా 26-28 పార్టీలు ఏకమై ఈ రోజున ఇండియా కూటమిగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఆ కూటమి నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే పంటల మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకొస్తాము అని చెప్పి ప్రకటన చేయటం జరిగింది అతని పాదయాత్రలో. అందుకోసమే అటువంటి ప్రకటన ఇచ్చినటువంటి హామీని అమలు చేయటానికి కేంద్ర పాలకులు పూనుకోవటం లేదు అంటే ఎవరి పక్షం? కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ పాలకులు. ఈ దేశంలో దోపిడీ చేసేటటువంటి దోపిడీదారులైన కార్పొరేట్ శక్తులకు అనుకూలమా, ఈ దేశ సంపదను సృష్టిస్తున్న రైతు కార్మిక వర్గం యొక్క వైపా? తేల్చుకోమని, లేకపోతే ఏ నామరూపాలు లేకుండా పోతారు ఈ దేశంలో అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. రైట్ మా థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి అన్నదాతపై జరుగుతున్న ఏవైతే అకృత్యాలు ఉన్నాయో, మరి ఏదైతే మారణకాండంతో మరి వీటికి తుదముట్టించేంత వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఉద్యమాలు అనేవి ఊపిరులు తీసేవిగా ఉండకూడదు. ఉద్యమ భావజాలాన్ని నింపుతూ మరి సమస్యలను అధిగమిస్తూ సాధన కోసం ముందుకు వెళ్ళాలి. సో ఈ క్రమంలో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా మరి వారికి ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో హామీలను కూడా నిర్వర్తించేంత వరకు మేము ఉద్యమాలు ఆపేది లేదంటూ కూడా రైతు సంఘం నాయకులు చెప్పిన మాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దామంటున్నాం. కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సమరణ స్వేచ్ఛకు సంకేతం.